చెప్పులు తెగిపోయాయి కదా విష్ణు, అందుకే తీసుకొచ్చాను. త్వరలోనే నా తమ్ముడు శ్రీకాంత్కి శిఖరాకి మ్యారేజ్ చేయబోతున్నాం. చెప్పులు వేసుకో. అక్కర్లేదు. అది కాదు విష్ణు, నీ కాలుకి గాయమైంది కదా, అలా ఎలా వెళ్తావు? గాయమైంది నా కాళ్ళకే కాదు, నా కళ్ళలకు కూడా గాయాలయ్యాయి. నా ప్రపంచమే మీరు విష్ణు గారు. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీకు తోడుగా ఉంటాను అంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. అందరి దగ్గర చాలా డబ్బులుంటాయి, మన దగ్గర ఎందుకు ఉంటావమ్మా? ప్రతిదానికి మనం ఎందుకు కష్టపడుతున్నాం? అలా ఏం లేదమ్మా. దేవుడికి ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో తెలుసమ్మా. టైం చూసిస్తాడు. ఎప్పుడమ్మా ఇచ్చేది? ప్రతిదానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా. ఇంట్లో ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఇబ్బందే కదా. అలా ఏం లేదమ్మా. మనం చాలా ఆనందంగా ఉన్నాం. రోడ్డు పక్కన పడుకుని 2 రోజులకొకసారి తినేవాళ్ళున్నారు. వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులం. చక్కగా ఇంట్లో ఉంటున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, 3 పూటలా తింటున్నాం. ఇంతకన్నా ఏం కావాలమ్మా? తింటున్నాం ఉంటున్నాం కాదమ్మా, మనకెన్ని కష్టాలు వచ్చినా చూస్తున్నాం కదా. అన్ని కష్టాలు మనకే ఎందుకు వస్తాయమ్మా? ఏంటి హరి, ఇన్ని ప్రశ్నలు అడగాలా? అడిగితే తప్పేంటమ్మా? చెప్పమ్మా, మనకెందుకు ఇన్ని కష్టాలు? ఇప్పుడు నువ్వు స్కూల్కెళ్తావు, చదువుకుంటావు. చదువుకున్న వాటికి పరీక్షలు పెడతారు కదా. అవును. దేవుడు కూడా అప్పుడప్పుడు తనకిష్టమైన వాళ్ళకి పరీక్షలు పెడతాడమ్మా. వాటిని మనం తట్టుకుని నిలబడాలి. మన ఇంట్లో అందరం చిరునవ్వుతో ప్రేమగా ఉంటున్నాం చూడు, అదే గొప్ప సంపదమ్మా. ఏ కష్టాలు మనల్ని బాధ పెట్టలేవు. ఏంటి రాణమ్మ గారు, పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారా? అవునండి. పదండి, మీ ఇంట్లో దిగబెడతాను. వద్దండి. ఎందుకొద్దు? ఓ, పాత విషయాలన్నీ మనసులో పెట్టుకున్నారా? ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కలిసిపోయాం కదా. మనం చుట్టాలం కూడా అయ్యాం కదా. నా కళ్ల ముందు మీరిలా నడుస్తూ వెళ్తుంటే, నేను కారులో వెళ్తే నాకేం బాగుంటుంది చెప్పండి? పర్లేదండి, మేం వెళ్తాం. సరే, మీ ఇంటికి కాకపోయినా కనీసం మా ఇంటికైనా రండి. చల్లగా కూల్ డ్రింక్ తాగి వెళ్తురు. అమ్మా వెళ్దాం. నువ్వుండు. తారగారు, మమ్మల్ని మీ ఇంటికి పిలిచినందుకు సంతోషం. కానీ ఇంకెప్పుడైనా వస్తానులేండి. అదేంటండి, మీ ఇంట్లో దింపుతానంటే వద్దంటారు, మా ఇంటికి రమ్మంటే రానంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. నా మాట ఒక్కటైనా వినాలి కదా మీరు. ఇంకెప్పుడైనా వస్తాంలేండి. అలా ఏం కుదరదండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారు.
చల్లగా కూల్ డ్రింక్ తాగి వెళ్ళండి, నాకు కూడా తృప్తిగా ఉంటుంది. గతంలో ఏవేవో అన్నాను, అవన్నీ మీరు మనసులో పెట్టుకోలేదు. నా మీద కోపం లేదంటే మా ఇంటికి రండి, మా ఇంటికి రాలేదంటే నా మీద మీకు కోపం ఉన్నట్టే. అయ్యో అంత మాట ఎందుకండి? పదండి వెళ్దాం. ఆ, రండి. తన ఛానల్లో అప్లోడ్ కూడా చేస్తుంది. అలా అప్లోడ్ చేసే కదే నా బిజినెస్ ని దెబ్బతీశారు. తాగండి. మీరు కూల్ డ్రింక్ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, మనకు కనిపిస్తేనే కస్సబుస్సు అనే ఆవిడ మనల్ని ఇంటికి పిలవడం ఏంటి, ఇలా మర్యాదలు చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. నాకు మనసులో అనుమానంగానే ఉంది, కానీ కూతురు మీద ప్రేమ చూపిస్తోంది, అందుకే నిజమేమో అనిపిస్తోంది. రాణమ్మ గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండమ్మా. వావ్, ఎంత బాగుందో! దీని రేటు కూడా చాలా బాగుంటుందిలే. రాణమ్మ గారు, కూతురి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాను, కానీ దాని తలరాత అలా ఉంది. ఏం చేస్తాం చెప్పండి? నా స్వీటీ కోసం ఎంతో ఇష్టపడి కొన్నాను. నేనిస్తే అది తీసుకోదు. దీన్ని మీరే ఎలాగైనా హిమకివ్వాలి. అయ్యో నేనివ్వడమేంటండి, మీరొచ్చి ఇవ్వండి, తీసుకుంటుంది. నేనిస్తే తీసుకోదు, తీసుకున్నా మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. నా మనసు బాధపడుతుంది. మీరిస్తే కాదందు. 4 మంచి మాటలు చెప్పి, మీ అమ్మ నీకోసం కొన్నది కదా, ఇది మెళ్ళో వేసుకోమ్మా అని చెప్పండి. మీరు చెప్తే అది తప్పకుండా వింటుంది. మీరంటే తనకి చాలా గౌరవం కదా రాణెమ్మ. ప్లీజ్ కాదనకండి రాణెమ్మ, తీసుకోండి. అయ్యో మీ కూతురుపై ఎంత ప్రేముందో నాకు అర్థమవుతోంది. నేను ఆడపిల్లల తల్లిని, ఆ బాధేంటో నాకు తెలుసు. రాణెమ్మ, ఈ నెక్లెస్ నా స్వీటీ మెళ్ళో చూడాలనుంది. తప్పకుండా ఇస్తానమ్మా. ఆ మీ అమ్మ హిమ మెళ్ళో నెక్లెస్ వేస్తుంటే మీ అక్కని వీడియో తీసి పంపించమను, సరేనా? అలాగేనండి. థ్యాంక్ యూ రాణెమ్మ. పిలవగానే ఇంటికొచ్చారు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దులేమ్మా, మీరు బిజీగా ఉంటారు కదా, మీ పని చూసుకోండి, మేం వెళ్తాం. రా. కొట్టింది టీవీలో పడేలా చేసింది ఆ శివప్రియ. ఈ నెక్లెస్ ని అడ్డు పెట్టుకుని దానంతు చూస్తాను. ఆవిడే తీసుకెళ్ళిందమ్మా. ఎలాగూ ఇంటికొస్తున్నాం కదా అని హిమకి నెక్లెస్ ఇమ్మని చెప్పి మాతో పంపించింది. అదేదో ఆవిడే ఇవ్వచ్చు కదా, మీకిచ్చి పంపించడం దేనికంట? ఆవిడొస్తే హిమ నెక్లెస్ తీసుకోదని దాని తారాగారు నా చేతికిచ్చి పంపించిందమ్మా. ఆ నెక్లెస్ తీసుకుని వస్తూ ఉంటే ఆ దొంగ వెధవెవడో ఇంత ఘోరానికి ఒడిగట్టాడు. అంతా నా కర్మమ్మా, నా కర్మ. నాకేం చేయాలో కూడా పాలుపోటలేదు కృష్ణ. ఏం చేసేది ఇప్పుడు? అమ్మా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే పోయింది తిరిగి రాదు కదా. ఏడుపు కాక ఇంకేం మిగిలింది కృష్ణ? ఇప్పుడు ఆ తారాగారికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అంటే ఈ విషయం ఇంకా తారాగారికి చెప్పలేదమ్మా? చెప్పటానికి ధైర్యం సరిపోవాలి కదమ్మా. అమ్మా, నువ్వే తప్పు చేయలేదు. ఆవిడేగా ఆ నెక్లెస్ బలవంతంగా నీ చేతికిచ్చి పంపించింది. ఎవడో దొంగోడు ఎత్తుకెళ్లిపోతే దానికి ఎవరేం చేస్తారు? మనం ఇలా నిజాన్ని దాచిపెట్టడం వల్ల సమస్య మరింత పెరుగుతుందే కాని తగ్గదమ్మా. అది కాదు కృష్ణ. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు.
ముందు తారా గారికి ఏం జరిగిందో చెప్దాం. ఆవిడేమంటారు దాన్ని బట్టి పోలీస్ కంప్లైంట్ చేద్దాం. సరేనా? నువ్వేం ఏడవకమ్మా. బ్యాగ్ ఇక్కడుందా? చెప్పు రాణెమ్మా, హిమకి నా మీద ఇంకా కోపం పోలేదా? లేక నెక్లెస్ నచ్చలేదా? చెప్పు రాణెమ్మా. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? ఏమైంది? తారగారు, మీకో విషయం చెప్పాలి. ఏంటండి? హిమ నన్ను బాగా తిట్టేసిందా? నెక్లెస్ ని విసిరి కొట్టిందా? అబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. అది అది నెక్లెస్. నెక్లెస్ ఆ నెక్లెస్ తీసుకెళ్తుంటే దారిలో దొంగలు లాక్కెళ్లారమ్మా. నెక్లెస్ పోయిందా? అవునమ్మా, నేనప్పటికీ ప్రయత్నించాను. నా కళ్ల ముందే నెక్లెస్ లాక్కెళ్లిపోయారు. నెక్లెస్ పోవడమేంటి? ఏం మాట్లాడవేంటి రాణెమ్మా? అంత కాస్ట్లీ నెక్లెస్ ఇచ్చి హిమకిమ్మని చెప్పాను. అది హిమ కోసమే కొన్నాను. అది చాలా కాస్ట్లీ. అది డైమండ్ నెక్లెస్. ఎంత పనిచేసావు రాణెమ్మా. అంత కాస్ట్లీ నెక్లెస్ కదా, అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు చెప్పు? దాదాపు 10 లక్షలుంటుంది. ఇప్పుడేంటన్నయ్యా, పోలీస్ కంప్లైంట్ చేద్దామా? అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలుంటే దొంగెవరో తెలుస్తుంది కదా. మొహానికి హెల్మెట్ పెట్టుకున్నాడు బాబు, నేను గుర్తుపట్టలేదు. నడవ స్టేషన్ కి. ప్లీజ్ ఆగండి. ఎస్ఐ గారు, ఆఫ్టర్ ఆల్ ఈ నెక్లెస్ కోసం ఈవిడ మీద చెయ్యి చేసుకోవడం ఏంటండి? రాణెమ్మంటే ఏంటో మీ కాకి యూనిఫామ్ కి తెలియకపోవచ్చు, కానీ ఈవిడంటే ఏంటో ఈ వీధంతా తెలుసు.
మంచితనానికి నిలువెత్తు రూపమండి ఈవిడ. అలాంటి ఈవిడ మీద మీరు చేయి చేసుకుంటారా? ఇది చాలా తప్పండి. అయినా ఈ నెక్లెస్ ఈవిడికిచ్చిందే నేను. ఏదో పొరపాటుగానో ఎలాగో జరిగిపోయింది. అదేంటో మనకెవరికి క్లారిటీయే లేదు కదా. అలాంటప్పుడు ఎందుకిలా రాణెమ్మ లాంటి మంచి మనిషిని ఇబ్బంది పెట్టడం? అయినా నెక్లెస్ తిరిగి మా చేతికొచ్చింది కదా, ఇంకా ఏముంది ఇష్యూ? అదేంటండి, ఇష్యూ ఏం లేదంటారేంటి? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వెతికాం కాబట్టి ఈ నెక్లెస్ ఇక్కడే దొరికింది. లేదంటే దీంతో వీళ్ళు ఉడాయించేవాళ్లే కదా. మేడం, మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. సార్, నేను మాట్లాడుతున్నాను అంటేనే విషయాన్ని పెద్దది చేయకుండా సమస్యని ఇక్కడే ముగిద్దాం అని. ఈ నెక్లెస్ కి ఓనర్ని నేను. పొరపాటున ఇది పోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్కీగా దొరికేసింది. సో సమస్య సాల్వ్ అయిపోయింది కదా. పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయేవాళ్ళమ్మా. తర్వాత మా కుటుంబమే అవమానంతో ఊరేసుకుని చావాల్సి వచ్చేది. అయ్యో రాణెమ్మ, ఏంటా మాటలు? నేనంతవరకు రాణిస్తానా? మీ కుటుంబంతో మాకు చాలా దగ్గర బంధుత్వం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అంత సులువుగా ఇబ్బంది పడిస్తానా చెప్పు? ఏం కాదు, బాధపడకు. ఆ ఆఫీసర్ ఏదో ఆవేశపడిపోయి నీ మీద చేయి చేసుకుంది. వాళ్ళు అలాగే ఉంటారు. మనుషుల విలువలు వాళ్ళకి తెలియవు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకే. కృష్ణ, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఏ ఉద్దేశంతో ఉంది ఈవిడ? ఇది నెక్లెస్ కాదు శిఖరా, ఒక ఆయుధం. దీంతో నేను యుద్ధాన్ని గెలుస్తాను. హలో, చెప్పండి మేడం. చూడు, నెక్లెస్ పోయిందని కృష్ణప్రియ అనే అమ్మాయి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎంత జల్లెడ పట్టినా నీ ఆచూకీ కూడా తనకి దొరకకూడదు. జాగ్రత్తగా ఉండండి. మీ పేర్లు గాని ఏ పరిస్థితుల్లో అయినా బయట పెట్టారో ఆ తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలీదు. ఇక నుంచి మా నుంచి మీకు కాల్ రాదు, మీ నుంచి నాకు ఫోన్ రాకూడదు. అర్థమైందా? అలాగే మేడం, మీరేం కంగారు పడకండి, మేం చూసుకుంటాం. కృష్ణ, వాళ్ళని కనిపెట్టడం నీ వల్ల కాదు. ఇక్కడే వాళ్ళు అటాక్ చేశారు అంటే ఇది బహుశా ఏ సీసీ కెమెరాలో లేని చోటు. అంతేకాకుండా జనాలు ఎవరూ తిరగని ప్లేస్ ఇదని
ఇలా ప్లాన్ చేసి ఉంటారు. వాళ్ళని ఎలా కనిపెట్టాలో అసలు ఏ అవకాశం కూడా లేదే. ఇప్పుడు ఎలా? చా అవకాశం లేదని ఆశ వదిలేయలేను. ఏదో ఒక దారి దొరక్కపోదు. ట్రై చేయాలి. బట్ హౌ? హిమా, వదినా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి హిమా? ఆ నక్లెస్ దొంగతనం విషయంలో శిఖర హస్తం కూడా ఉంది వదినా. హిమా, శిఖర ఆ దొంగతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. శిఖర, నా అనుమానం నిజమే అన్నమాట. నిన్ను విడిచిపెట్టను. శిఖర ఫోన్ పెట్టేశాక తనకి తెలియకుండా ఆ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను వదినా. ఆ నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను చూడు. థ్యాంక్ యూ సో మచ్ హిమా. సమయానికి ఎంతో గొప్ప హెల్ప్ చేశావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో వదినా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? మీ సమస్య నాది కాదా చెప్పు. సరే వదినా, ఉంటాను. ఆ నెంబర్ ఏంటో దాని సంగతి ఏంటో చూడు. ఉంటా. అలాగే. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఏం చేయాలి? ఎలా పట్టుకోవాలి? హలో, నేను శిఖరను. నా నంబర్ ట్రాప్ చేస్తారు అని ఈ నంబర్తో ఏంట్రా ఇది ఇట్లా వెంటబడుతుంది? రే, ఎక్కడ చచ్చారా? ఆయాసంగా ఉంది. అయినా సరే, మీ అబ్బా ఎవరిని వదలను. మర్యాదగా బయటకు రండి. ఆ నెక్లెస్ మీరే దొంగతనం చేశారని ఒప్పుకోండి. మీతో ఎవరు దొంగతనం చేయించారో వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. అన్నా, అన్నీ కనిపెట్టేసినట్టుంది. మేడం ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఉందన్నా. రే, అవతల ఒకసారి ఆ పిల్లని చూడరా. ఆ హైట్ చూసి మాట్లాడు. పోలీస్ అంట, పోలీసు. అయినా ఎందుకురా మనం దీన్ని చూసి భయపడి పారిపోతున్నాం? శిఖరా మేడమే కదన్నా పారిపోమంది. ఛ, పులి బోన్లోకొచ్చి మేక తొడగొడుతుంటే తోక ముడుచుకోవడం ఏంట్రా? పట్టి బిర్యానీ చేసి తినేద్దాం పదా. రే, రండిరా, రండి. నిజమేంటో మీరు బయట పెట్టేదాకా వదిలేదే లేదు. రేయ్, చేతికి చిక్కారు. ఎక్కడికి వెళ్ళలేరని తెలుసుకోండి. కరెక్ట్ గా చూడవే, ఎవరి చేతికి ఎవరు చిక్కారో తెలుస్తుంది. రేయ్, ఏంట్రా, నేను మీకు భయపడతాను అనుకున్నారా? నేను అనుకున్నది సాధించే వరకు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. మేము అంతే. మాకు కావాల్సింది లాగేసుకునే వరకు వదిలే ప్రసక్తే లేదు. రేయ్, చంపేస్తాను నిన్ను. వదలరా. నీలాంటి దాని చేతిలో చచ్చినా మోక్షమేనే.
రే ఈయనెవర్రా? హీరోలాగా చాలా స్టైల్గా ఫ్రేమ్ ఎంట్రీ ఇచ్చాడు. హీరోలా కాదురా, హీరోనే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి మా మేనకోడలు. ఇల్లు వదిలి పారిపోతుంటే పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నావు. రాధా గారు, వీళ్ళే ఆ నెక్లెస్ దొంగలు. ఏంట్రా, ఈ అమ్మాయి మీ మేనకోడలా? సారీ బ్రో, ఈ అమ్మాయి నీకు తెలుసని మాకు తెలీదు బ్రో. రే నీ అబ్బా, ఆడికి భయపడతావేంట్రా? ఆడేసేసి దీని సంగతి ఏంటో చూద్దాం పదా. అది ఎందుకు అనుమానించిందో కానీ సరాసరి నా దగ్గరకు వచ్చి పీక పట్టుకుని మరి ఆ నెక్లెస్ దొంగల గురించి, దీని వెనక కథ నడిపించిన మీ గురించి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తూ అడిగింది. నా గురించి అడగడం ఏంటి? దానికి నేనని తెలుసా? అయ్యో మేడం, మీరే సూత్రధారని దానికేం తెలియదు కానీ సూత్రధారి ఎవరో తనని బయటికి లాగుతాను అనంది. కానీ మేడం, నేను ఆ నెక్ మూమెంట్ లో కూడా ఏమాత్రం పానిక్ అవ్వకుండా అసలు ఏ విషయం ఇంత కూడా బయట పెట్టలేదు మేడం. అంత స్ట్రాంగ్ గా ఉన్నాను. అంతకన్నా మేడం, ముందు జాగ్రత్తగా ఓ వెధవల్ని కూడా ఒరే సన్నాసులారా జాగ్రత్తరా, అది ఇలా వెతుకుతుందిరా అని కూడా చెప్పాను. సన్నాసి వెధవలు అయినా దాని చేతికి చిక్కేశారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వాడి పరిస్థితి ఎలా ఉందో గాని, ఒకవేళ వాడి నోటి వెంట నిజంగాని బయటకు వచ్చిందంటే మాత్రం వాడు మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవును శిఖర, పరిస్థితి ఆల్మోస్ట్ చేజారిపోయింది. అయినా చివరి వరకు మన ప్రయత్నం ఆపకూడదు. కానీ జరగాల్సింది మాత్రం ఆపాలి. ముందు ఆ కృష్ణ ఇంటికి వెళ్దాం పద. అదిగో పోలీసులు కూడా వచ్చేశారు. ఎస్ఐ గారు, ఇదిగో వీడేనండి ఆ దొంగ. అరెస్ట్ చేయండి. వీడిని బాగా విచారణ జరిపి అసలు ఆ నెక్లెస్ ని తిరిగి ఇంట్లో ఎందుకు పెట్టాడో, ఎవరు పెట్టమన్నారో అన్ని విషయాలు వీడితో చెప్పించండి. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ కస్టడీ. సారీ మేడం, డ్యూటీలో భాగంగా మీకు ఇబ్బంది కలిగించాము. రాణిమ్మా, మనం మంచివాళ్లమే, కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళని మనం తెలియకుండానే హర్ట్ చేసి ఉండొచ్చు. లేదంటే అలా హర్ట్ చేయడం మీకు మంచే అనిపించుండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు కదా. ఏం శిఖరా? అవును మేడం, కొన్నిసార్లు అలా జరగచ్చు కూడా. ఎనీహౌ, సమస్య సాల్వ్ అయింది కదా. మరి నేను వెళ్ళొస్తాను రాణమ్మా. అలాగేనమ్మా. కృష్ణ, వెళ్ళొస్తాను. శిఖర పద. రాధా గారు, మీరు చేసిన సహాయానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చి ఉండకపోతే. నీకు బలం తక్కువేమో గాని కృష్ణ, చాలా ధైర్యం ఎక్కువ. ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ఆ ధైర్యమే. యువర్ గ్రేట్. సరే, వస్తాను. ఒక్కదాన్నే నేను అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు నా మీద రివర్స్ లో దాడి చేశారు హిమా. కానీ సమయానికి మీ అన్నయ్య రాధా వచ్చి వాళ్ళని ఫుట్బాల్ ఆడేశారు. అలా వాళ్ళల్లో ఒకరిని బంధించేసి ఇంటికి తీసుకెళ్లి అందరి ముందు నిజం చెప్పించాను. సూపర్ వదినా. కానీ హిమా, నీ వల్ల మాకు ఎంత మేలు జరిగిందో తెలుసా? పోయిన పరువు దక్కి తిరిగి ప్రాణం వచ్చినంత గొప్ప సాయం జరిగింది హిమా. ఈ సంగతి నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ హిమా. అయ్యో వదినా, మన మధ్య ఈ థ్యాంక్స్లు, మేలు మర్చిపోలేమని పరాయి వాళ్ళని చేసే మాటలు మన మధ్య ఎందుకు చెప్పు? నేను మా ఇంటి నుంచి ఇంటికి వచ్చినా వయా ఆ ఇంటి నుంచి వచ్చిందాన్నే కదా. అందుకే ఆ ఇంటి అమ్మాయినే. మనదంతా ఒక కుటుంబమే వదినా.
ఆ ఇంటికి కష్టం వస్తే నేనిక్కడ సంతోషంగా ఉంటానా చెప్పు? అంతా మంచి జరిగింది. దొంగలు దొరికిపోయారు. నీ వల్లే దొరికిపోయారు హిమ. సరే బాబా సరే, నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్లే ఆ దొంగలు దొరికిపోయారు. నెక్లెస్ సమస్య తీరిపోయింది, అంతే కదా? అంతే. హిమా, ఇదంతా నీ పనా? అది అంత తెలివిగా ఎలా వాళ్ళని పట్టుకుందా అనుకున్నాను. నువ్వే నా ఇన్ఫార్మర్వి. నా ప్లాన్ ని స్కెచ్ ని సర్వనాశనం చేసావు కదా. నీ సంగతి చెప్తా. సరైన సమయం చూసి నీకు బొమ్మ గీస్తా. ఇక్కడే కదా నువ్వు ఉండేది, ఇక నీకు ఉంటుంది చూడు. మేము ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి వస్తున్నాము. ఒకసారి రానమ్మ గారిని కలిసి మాట్లాడదామని వచ్చాం. ఓ అవునా? అమ్మ లోపల ఉంది, పిలుస్తాను. అమ్మా అమ్మా. ఏంటి కృష్ణ? ఎవరమ్మా వీళ్ళు? ఉమెన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి వచ్చారమ్మా. నీతో మాట్లాడాలంట. ఆహా, నమస్కారం రానమ్మ. నమస్కారం అమ్మా. మేము ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి వస్తున్నామమ్మా. చెప్పండమ్మా. మా కార్పొరేషన్ కమిటీ వారు ప్రతి ఏడు నిర్వహించే ది గ్రేట్ ఉమెన్ ఎక్స్పీరియన్స్ అవార్డుకి ఒక ఉత్తమ బిజినెస్ ఉమెన్ ని ఎంపిక చేస్తారు. అందులో భాగంగా మేం మీ పేరుని కూడా నామినేషన్లో పొందుపరిచాం. కాబట్టి ఎన్ని పనులున్నా వీలు చూసుకుని మా ప్రోగ్రాంలో మీరు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఏదో సాధించిన వాళ్ళు అంటున్నారు. నేనేం సాధించానని? ఏదో చిన్న పెళ్లిళ్ళ సామాన్లు అమ్ముతూ పెళ్లిళ్ళు జరిపిస్తూ ఉంటాను. ఇదేమీ పెద్ద గొప్ప కాదు కదా అమ్మా. ఇక్కడ వ్యాపారం చిన్న పెద్ద అని కాదు, చేసే పనిలో మీరు పొందిన ఘనతే మా ఈ ఉత్తమ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ ముఖ్య ఉద్దేశం. మీరు చేసే వ్యాపారం చిన్నదే అయినప్పటికీ ప్రత్యేకమైనది కదా. మా యూనియన్ అనేది మిమ్మల్ని నామినేషన్లోకి సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా రావాలి. ఇదిగోండి ఆహ్వాన పత్రిక. వస్తానని చెప్పమ్మా. ఇటువంటి అవకాశం రావాలంటే రాసిపెట్టి ఉండాలి. అని చెప్పు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ రానమ్మ గారు. ఇక మేము వెళ్ళొస్తాము. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మా, నీకు గాని అవార్డు వచ్చిందంటే మామూలుగా ఉండదు. అలా అనుకుంటాం గాని మనకంటే గొప్పవాళ్ళు కూడా ఇందులో ఉంటారు కదమ్మా. నీకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరూ ఉండరు.